రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కె రోసయ్య గారు, ఇరువురికి మేము భక్తి టీవీ తరఫున కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అందులోనూ వయస్సులో పెద్దలు, అనుభవంలో పెద్దలు, పరిపాలనలో పెద్దలు మా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మార్గదర్శకులుగా ఉన్నారు. ముందు వారు నడిపించే, తర్వాత వీరిని నడిపించారు. అందుకని కొణిజేటి రోసయ్య గారికి ఆత్మీయమైనటువంటి సత్కారం, వైదికమైన, బ్రాహ్మణపూర్వకమైన, గౌరవపూర్వకమైన, శాస్త్రోక్తమైనటువంటి సత్కారాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. మీకున్నటువంటి దేవబ్రాహ్మణ భక్తి మాకు అందరికీ కూడా విదితమే. రోసయ్య గారు, మీ వల్ల ధర్మం నిలబడింది. ఆర్థిక మంత్రిగా మీరు ఉన్నంతకాలం చాలా పొదుపు ఉద్యమాలు కూడా చేపట్టారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ముఖ్యమంత్రుల వాగ్దానాలు నెరవేరేలా చేశారో మాకందరికీ తెలుసు. అటువంటి సమర్థమైనటువంటి ఆర్థిక మంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఇందాక సూచించినట్టుగానే 11 మంది దైవ పురుషుల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉన్నాయి. కుమార కిరణాలతో పాటు చండ ప్రచండంగా ప్రకాశించండి. మీ వెనకాల ఈ సభ మొత్తం ఉంది. హిందూ ధర్మం ఉంది, భారతీయ సంస్కృతి ఉంది. సంస్కృతికి ప్రతీకగా మీరు వ్యవహరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముందుగా కొణిజేటి రోసయ్య గారి యొక్క సందేశం కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. వారు మాట్లాడితే వైదిక ధర్మం మాట్లాడినట్టే ఉంటుంది. ఈనాడు సభను అలంకరించడమే కాకుండా వారిని చూస్తుంటే దైవ స్వరూపాలందరూ కూడా ఒకచోటే చేరారా అనే భావన కలుగుతూ ఉంది. ముందు చౌదరి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా, ఆయన కృషిని అభినందిస్తూ ఉన్నా, ఆయనకు తోడుగా పనిచేసినటువంటి వారిని అందరినీ కూడా మనపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. కానీ ప్రధానంగా ఒక మానవుడిగా నాకున్నటువంటి విశ్వాసం నాకుంది. నేను దైవాన్ని పరిపూర్ణంగా నమ్మేటువంటి వాడిని. ఆ దైవం ఏ పేరుతో పిలవాలి అనే విషయం వారి వారి ఇచ్చ కుదిరిపెట్టేసేస్తాం. ఏ రూపంలో ఉన్నా, ఏ నామధేయంతో పిలిచినా మానవాతీతమైనటువంటి ఒక మహత్తర శక్తి పైనుండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారు. సృష్టికారకుడు మనందరికీ కూడా ఒక పెద్ద దిక్కు అని ప్రగాఢంగా నమ్మేవారిలో నేను కూడా ఒకడిని. దీనికి వాద ప్రతివాదాలు కానీ, కాదనే వారితో విభేదించి తగాద పెట్టుకోవడం కానీ రెండూ కాదు. నాకు నా విశ్వాసం నాకుంది, అది వ్యక్తిగతమైంది. అయితే బాధ్యతల నిర్వహణలో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు అట్టే తా ఉండదు. ఆ బాధ్యతలు నిర్వహించడం వేరు. భక్తి కార్యక్రమాలకు ఈ ఛానల్ రావటం మంచిది. వారికి మరొకసారి స్వాగతం చెబుతూ మీ తరఫున నా తరఫున కూడా ఈ ఛానల్ నడిపించే ప్రయత్నంలో చౌదరి గారు, మిగిలిన వారి బృందం విజయాన్ని సాధించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైదిక ధర్మానుయాయులుగా, భక్తులుగా తమ సందేశాన్ని అందించిన తమిళనాడు గవర్నర్ శ్రీ రోసయ్య గారికి భక్తి టీవీ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు అందిస్తూ, నా విష్ణు పృథివీపతిర్భవతి అన్నారు. నా నృషి కురుతే కావ్యం, నా గంధర్వస్వరూపధృతు, నా దైవాంశో దదాత్యన్నం, నా విష్ణు పృథివీపతిర్భవతి. దైవాంశ లేనివాడెవడు అన్నదానం చెయ్యలేట. పూర్వజన్మలో గంధర్వుడు కానివాడెవడు అందంగా ఉండట ఈ జన్మలో. ఋషి కానివాడెవడు, పూర్వజన్మలో ఋషి కానివాడెవడు ఈ జన్మలో కావ్యం రాయలేట. అలాగే విష్ణువు యొక్క అంశ లేనివాడెవడు పరిపాలన చెయ్యలేడు. అలా భావిస్తోంది హిందూ ధర్మం రాష్ట్ర ముఖ్యమంత్రిని. మీరు శ్రీ మహావిష్ణువుకు ప్రతీకలుగా మేము భావిస్తూ ఉన్నాం. పలకండి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ సందేశం కోసం సభ యావత్తూ ఎదురు చూస్తుంది. రాష్ట్ర దేశ శాంతి కోసం ఎల్లప్పుడూ ఒక మార్గం చూపించే మీ అందరికీ, పెద్దలు రోసయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ప్రత్యేకంగా భక్తి ఛానల్ చౌదరి గారికి, ఈరోజు ఇంత దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు మార్గదర్శనం చూపించాల్సిన అందరూ కూడా వేదిక పైన కూర్చొని ఏ విధంగా ఉండాలి సమాజం, ఏ విధంగా పద్ధతి ప్రకారం అన్ని కులాల వారు, మతాల వారు రాష్ట్రంలో, దేశంలో
శాంతియుతంగా ముందరకు పోవాలి ఆలోచన చెప్పగలిగిన శక్తి మీ అందరికీ ఉంది. నేను కోరేది ఒకటే, ఏదైతే సమాజంలో ఉన్న సమస్యలని ధైర్యంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి పిల్లలకు దేవుని గురించి లేక వారు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేదానికి, ఆత్మస్థైర్యం వారిలో వచ్చే విధంగా ప్రతి సమస్యను కూడా ఎదుర్కొండేదానికి ఒక డైరెక్షన్ అంటే ఒక మార్గం చూపించే శక్తిని పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆలోచన శక్తిని కలిగించే విధంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. పేదవారికి అట్టడుగును ఉన్న వారికి సేవ చేసుకునే విధంగా ఒక సమాజంలో ఉన్న అందరినీ కూడా వీలైన దగ్గర మనం సహాయం చేయగలిగితే అది మాధవ సేవ అవుతుందని చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కుటుంబాల్లో ప్రత్యేకంగా ఉన్న పరిస్థితులు బట్టే పిల్లలు ఆ వాతావరణం బట్టే, స్కూల్లో కుటుంబంలో ఉన్న వాతావరణం బట్టే వారు మంచి చెడులను ఆలోచన చేస్తారు. అందుకని కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కానీ కుటుంబంలో ఉన్న కలహాలు కానీ ఎక్కువ శాతం వారు చూస్తూ వస్తే వారు అదే విధంగా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. పెద్దలుగా తల్లిదండ్రులుగా మనం వారికి కుటుంబంలో మన ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న కుటుంబ అనుబంధాల్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, కుటుంబాన్ని ముందరికి ఏ విధంగా తీసుకుపోవాలని మనం మన కుటుంబం నుంచే మొదలు పెట్టాలి. రోజు మనం కుటుంబంలో పిల్లలకు చిన్నప్పటి నుంచే చేయగలిగితే వారు ఆత్మస్థైర్యంతో ముందరు పోగలుగుతారు. చిన్న చిన్న సమస్యలకు కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఈ సమాజం వస్తూ ఉంది. అది ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎంత కష్టమైన సమస్య అయినా కూడా ఆలోచన చేసే విధానాన్ని, మార్పు చేసే విధానాన్ని ఏ విధంగా చేయాలని ఆ ఆత్మస్థైర్యాన్ని ఖచ్చితంగా భగవంతుణ్ణి తలుసుకుంటేనే వస్తుంది తప్ప వేరే దాంట్లో రాదు. ఏ కులం వారు కానీ ఏ మతం వారు కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసుకొని దాన్ని ముందరకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చిన్నప్పటి నుంచే ఆ ఆలోచన స్థైర్యం ఏ విధంగా వారు సమస్యలను అధిగమించాలి, ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకునే ముందర ఆలోచన చేయాలి. చదువు అంటే కేవలం స్కూలుకు పోయేదో లేకుంటే కాలేజీలో చదువు కాదు. కుటుంబంలో మనం నేర్పించేది కూడా మొట్టమొదట కుటుంబంలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సమాజం ఉంటుంది. దాన్ని ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. భక్తి ఛానల్స్ పెట్టి ఒక మార్గం చూపిస్తున్నారు, చాలా మంచిదే. ఇంకోటి ఏదో ఉంది, సాయంత్రం పూట వస్తుంది, క్రైమ్ వాచ్ ఏదో వస్తుంది. క్రైమ్ ఇవి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క విధంగా ఉంది. దాన్ని తీసేస్తే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకు నేరాలు, ఘోరాలు, వాటిలో వచ్చే వాటిని ఎక్కువ చెప్తున్నారు. ఎక్కువ సమయం భక్తికి పెట్టి అటువంటివి జరిగేవి సినిమాల్లో కానీ లేక టీవీల్లో కానీ చూపి కన్నా ఉంటేనే మంచిది. ఏ రూపములో, ఏ మతము, ఏ కులము, ఏ భగవంతుడిని కొలుస్తారో అది వేరే. భగవంతుడు అనేది లేకన్నా ఉంటే మనం అనుకునేవన్నీ ఎందుకు కావు? సమయము, సందర్భము వచ్చినప్పుడే జరుగుతాయి. మనం అనుకునేటివన్నీ జరిగేట్టుగా ఉంటే, మనం కష్టపడి చేసేటివన్నీ ఎప్పుడు మనకు ప్రతిఫలం వస్తుందో ఆ భగవంతుని దయ వల్లనే వస్తుంది. మనము చేయాల్సిన పని మనము చేస్తూ ఉండాలి. ఆ ప్రతిఫలం ఇచ్చేది భగవంతుడు ఇస్తాడనేది
నమ్మాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరు. నేను కుటుంబాల్లో చాలా ముఖ్యం ఈ దైవ భక్తి చిన్నప్పటి నుంచే నేర్పేదని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సాధారణంగా సంక్షిప్తంగా మాట్లాడే ముఖ్యమంత్రి వేళ చాలా సందేశాత్మకంగా మాట్లాడారు, ఆలోచింపజేసే మాట చెప్పారు, ఆవేదనాభరితమైన హృదయంతో చెప్పారు. ముఖ్యమంత్రి ఒక్క మాట మీ ముందు మేము మనవి చేసుకుంటున్నాం. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటలు ఈ జాతి నేర్చుకున్నప్పుడు ఎవ్వడూ ఆత్మహత్య చేసుకోలేదు. యాపిల్, బ్యాట్, క్యాట్, డాగ్ వచ్చిన తర్వాత ఈ ఆత్మహత్యలన్నీ జరుగుతున్నాయి. అమ్మ ధర్మానికి ప్రతీక, ఆవు అర్ధపురుషార్థానికి ప్రతీక, ఇల్లు కామపురుషార్థం సంసారానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక అని తెలుగు మీడియంలో 1వ తరగతిలో మొదటి పుటలో చెప్పినంతకాలం ఒక్క వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోలేదు. యాపిల్, బ్యాట్, క్యాట్, డాగ్ వచ్చాక తినడం, ఆడుకోవడం, పిల్లుల్లాగా కుక్కల్లాగా బతకడమే తప్ప సింహాల్లా పులుల్లా బతుకుదామనే ఆలోచన తెలుగు వారికి రావడం లేదు. అందుకని మళ్ళీ మాకు అవకాశం దొరకదు, ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారు కాబట్టి ఒక్క కోరిక, 5వ తరగతి వరకు రాష్ట్రంలో తెలుగు మీడియంలోనే బోధన నిర్బంధంగా జరిగితే ఒక్క ఆత్మహత్య కూడా జరగకుండా మా స్వామీజీలందరూ ఆశీర్వదిస్తారు అని మేము హాయిగా చెబుతూ ఉన్నాం. దయచేసి అది ఒక్కటే జరిపించండి. ఇందుకు శాసనసభ్యులు అందరి కాళ్ళు పట్టుకోమన్నా మేము తెలుగు భాషావేత్తలు సిద్ధంగా ఉన్నాం. తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యం ఇస్తే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు మళ్ళీ ఉంటే ఒక్క ఆత్మహత్య కూడా జరగదు. సమస్తం నాయకత్వ లక్షణాలు, ధర్మం, అర్థం, చతుర్వేద పురుషార్థాలు మూర్తీభవించినటువంటి పరిపాలకులు మనకు వస్తారు. ఖచ్చితంగా సుభిక్షమైన రాజ్యం ఉంటుంది. రామ రాజ్యం మనం చూడాలంటే తెలుగు మాధ్యమమే ఉండాలి, కనీసం 5వ తరగతి వరకు ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ మీకు కృతజ్ఞతాపూర్వకంగా సవినయంగా మీకు సప్రశ్రయంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాం.